క్లాస్ టిఫిన్ బాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టపడే స్నాక్ ఐటమ్ ఆనియన్ మసాలా బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బజ్జీ మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటి చివర అంచులను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండి తయారు చేయడానికి ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు మైదా పిండిని కానీ బియ్యం పిండిని కానీ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు వాముని, రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా వంట సోడాని కలుపుకొని వాటర్ కలుపుకుంటూ జారుడుగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీ పిండి సిద్ధమైంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయిని ఉంచుకొని బజ్జీలు వేయడానికి సరిపడా ఆయిల్ని పోసుకొని మరిగించుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మిరపకాయలన్నిటిని శనగపిండిలో ముంచుకొని మనం బజ్జీల్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బజ్జీలన్నీ గోల్డెన్ కలర్ లోకి మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాసేపు చల్లారిన తర్వాత బజ్జీలను తీసుకొని మధ్యలో కట్ చేసుకొని అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని స్టఫ్ చేసుకొని దానిపైన కొద్దిగా కారాన్ని, ధనియాల పొడిని, గరం మసాలా పొడిని, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ని చల్లుకొని నిమ్మరసం పిండుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ మసాలా బజ్జీలు రెడీ అవుతాయి. మీరు కూడా ఈ ఆనియన్ మసాలా బజ్జీ తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడతారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.